సూపర్ టేస్టీ పచ్చిమిర్చి పచ్చడి కోసం ముందుగా బాణలు పెట్టేసుకున్నామండి. దాంట్లో ఓ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని, అది కొంచెం కాగిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ ధనియాలు, ఓ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుంటాం. కొంచెం ఇది వేగిన తర్వాత 15-20 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుంటామండి. ఆ పచ్చిమిర్చి కారాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకుంటారు. పచ్చిమిర్చిని మంచిగా దోరగా ఫ్రై అవ్వనిస్తాం. ఇది వేగిన తర్వాత ఒక 2-3 స్ట్రింగ్స్ కొత్తిమీరని యాడ్ చేస్తాం. ఇది స్కిప్ చేసినా కూడా పర్లేదండి. కొత్తిమీర వేయకపోయినా కూడా నో ప్రాబ్లం. నా దగ్గర జస్ట్ రసం అప్పుడే పెట్టాను. అవి ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకున్నాను నేను. ఇంక ఇది వేగిపోయింది. దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుని 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఓ టేబుల్ స్పూన్ నిండా చింతపండు గుజ్జు, రుచికి సరిపడా సాల్ట్, ఒక ఆనియన్ చీలికలో వేసుకుని ఇలా కోర్స్గా ఆన్ అండ్ ఆఫ్ మెథడ్లో గ్రైండ్ చేసేసుకున్నాము. పచ్చడి రెడీగా ఉంది. ఇప్పుడు తాలింపు చేసేసుకుంటున్నామండి. మూకుడులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 4 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుని కలర్ మారి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న